అయితే అదృష్టం అని చెప్పొచ్చు. హలో దోస్తులు, ఎట్లా ఉన్నారు? హలో దోస్తులు, ఎట్లా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఇబ్రాహీంపట్నం నర్సాపురంలో ఉన్నాము. సో ఎందుకంటే వర్క్ ప్రకారంగా వచ్చినాము. సో ఉదయాడ్స్ ఎస్ ఎవ్రీవేర్. సో ఇప్పుడు మనకి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 3 days అయిపోయింది. సో 3 days అయ్యాక ఇప్పుడు 3 days అయిపోయింది. సో మేము ఎగ్జాక్ట్ ఉన్న లొకేషన్. సో ఇప్పుడు మొన్న మనం చూసుకుంటే రామనవమి ఉండే కదా మనకి. రామనవమి అయితే మన రామనవమికి అయితే నేను హైదరాబాద్లో మిస్ అయిపోయాను. సో ప్రాజెక్ట్ ఉండే వాటికి నేను ఇక్కడనే ఉండిపోయాను. ఇక్కడ మనకి రామనవమి అయిపోయినాక 1, 2, 3 days అనేది స్వామివారిది ఊరేగింపు అయితే చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు. సో చాలా ఎంజాయ్, చాలా యాక్టివిటీస్ అయితే పెడుతున్నారు. సో ఇక్కడ ఎగ్జాక్ట్ మా హోటల్ ముంగటనే గుడి ఉంది స్వామివారిది. సో ఇక్కడవి మనకి ఈ రోజు వచ్చేసి 3rd రోజు ఉంది ఆఫ్టర్ రామనవమి. సో ఇక్కడ చూసుకుంటే స్వామివారిది అంతా ఊరేగింపు నడుస్తున్నది, స్టార్ట్ అవుతున్నది. అది మేమైతే అదృష్టం అని చెప్పొచ్చు. కరెక్ట్ మా హోటల్ ముంగట్ని ఇక్కడ రాములవారి గుడి ఉండే. సో మొన్నవి రామనవమికి ఇక్కడ వెళ్ళి ఇంకా దర్శనం చేసుకున్నాము. రామనవమి అయిపోయినాక ఇది 3rd day. సో ఎవ్రీ 1, 2, 3 days అనేది స్వామివారిది ఊరేగింపు చేస్తారంట. సో ఇది 3rd day ఉన్నది స్వామివారిది గోని ఊరేగింపు చేసుకొని అంత రెడీ పెట్టేసినారు స్వామివారిది ఊరేగింపు కోసము. సో నెక్స్ట్ ఇక్కడ వైబ్స్ అయితే చాలా బాగున్నది. మన రాములవారి గుడి అని చెప్పాను కదా నేను. సో మనకి ఇక్కడ మా హోటల్ ముంగట్నే ఉన్నది కదా. సో ఇక్కడనే వచ్చి నేను దర్శనం చేశాను. చూస్తున్నాను కదా రామాయణం పరివారం అని.